కళాకారులు ఎందుకు అంతగా డిప్రెషన్‌లో ఉంటూ ఎక్కువగా బాధపడుతుంటారు? మనకు కనిపించే ప్రతి గొప్ప కళాకారుడి మనసులో ఓ తడిమి ఉంటుంది. సంగీతకారులు, నాట్యకారులు, చిత్రకారులు వీళ్ళు తమ ఆత్మను కళగా మలుచుకుంటారు. కానీ ఎందుకో వీళ్ళలో చాలామంది లోపల ఓ బాధను మోస్తుంటారు. ఎందుకంటే కళ అనేది ఒకటికి రెండు కాదు. అది ఓ సముద్రం లాంటిది. ఈ సముద్రంలో అల్లకల్లోలాలుంటాయి, అలలుంటాయి, ఊహలుంటాయి. కానీ అందులో గాలి తక్కువగా ఉంటుంది. అదే బాధ. సృజనాత్మకత ఒక శాపమా? వరమా? ఏమనుకోవాలి? కళాకారుల మెదడంతా ఊహలతో నిండిపోతుంది. వాళ్ళు ఏ చిన్న విషయం చూసినా కొత్తగా ఆలోచించగలరు. ఓ నాట్యం చూస్తే దాని వెనకున్న భావన ఏమిటో వారు విశ్లేషణ చేస్తారు. ఓ పాట వింటే అది ఏ దుఃఖంలో పుట్టిందో అర్థం చేసుకుంటారు. ఓ పెయింటింగ్ చూస్తే అది మౌనంగా పలికే మాటల్ని వినగలరు. అయితే ఇదే అంతులేని ఆలోచన వాళ్ళను ఓ గాలిలో తేలిపోతున్న పక్షిలా, నేల మీద నిలబడ్డ మనస్సు ఎక్కడో తిప్పేసిన వాళ్ళ మార్చేస్తుంది. చాలామంది కళాకారులు ఒంటరిగా ఉంటారు. వాళ్లకు కళలు నిజమైన ప్రపంచం కన్నా ఆసక్తికరంగా అనిపిస్తాయి. నిజమైన ప్రపంచం గట్టిగా లాగి కొడితే వాళ్ళు తట్టుకోలేరు. అందుకే డిప్రెషన్ వస్తుంది. కళారూపం అనేది హృదయంలోంచి వచ్చే రక్తం. కళ అనేది మామూలుగా పుట్టదు. అది ఓ తపస్సు, ఓ బాధ, ఓ చీకటి నుండి వెలుగులోకి వచ్చిన ఒక భావన. ఓ గాయకుడు నిజమైన బాధ లేకుండా ఆత్మను కదిలించే పాట పాడగలడా? ఓ నాట్యకారుడు నిజమైన అనుభవం లేకుండా అభినయం చూపగలడా? ఓ చిత్రకారుడు లోపల ఏదో తెగిపోకపోతే బ్రష్ పట్టగలడా? చెప్పాలంటే వాళ్ళ కళ వాళ్ళ బాధలతో నిండిపోతుంది. వాళ్ళు లోపల ఎంతగా తీరని అనుభూతులతో కొట్టుమిట్టాడుతారో వాళ్ళ కళ కూడా అంతే శక్తివంతంగా ఉంటుంది. ఎడ్వర్డ్ ముంక్ వేసిన ద స్క్రీమ్ అనే పెయింటింగ్ చూద్దాం. అది చూసిన వారికి భయంగా, ఒంటరితనంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎడ్వర్డ్ ముంక్ తన అంతరంగ బాధను రంగులతో ప్రపంచానికి చూపించాడు. సామాజిక ఒత్తిడుల కారణం. కళ కడితే పొట్ట నిండదా? మన సమాజంలో కళకు సరైన గుర్తింపు ఇవ్వరు. నువ్వు పెయింటింగ్ వేశావా? దానితో పొట్ట నిండుతుందా? పాట పాడటమేనా? ఏదైనా ఉద్యోగం చేసుకోరా అని మనం కళాకారులను ప్రశ్నిస్తుంటాం. వారు తమ కళలో తరిస్తుంటే బయట వాళ్ళని సాధారణ ప్రపంచంలోకి లాగడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకప్పటి విన్సెంట్ వ్యాన్ గోగ్ లాంటి గొప్ప చిత్రకారుడు బిచ్చమెత్తుకున్నాడు. తను బతికుండగా తన కళను ఎవరూ గుర్తించలేదు. కానీ ఇప్పుడు అతని పెయింటింగ్స్ మిలియన్ల కొద్దీ విలువైనవిగా మారాయి. అదే పరిస్థితి చాలా కళాకారులది. వాళ్ళ టాలెంట్ వారికి బతికుండగా లాభం ఇవ్వదు. కానీ వాళ్ళ కళ మాత్రం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది. సరైన సహాయమే ఈ బాధకు మందు. కళాకారుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ బాధను చిన్నచూపుతో చూడకుండా వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళ కళను ఆదరించాలి. ఎందుకంటే వారు తమ భావాలను వ్యక్తపరిచే అవకాశం లేకపోతే ఆ బాధ మరింతగా పెరుగుతుంది. కళాకారులకు మానసిక ఒత్తిడిని తట్టుకునే సహాయం కావాలి. అదే సమయంలో వాళ్ళు కూడా తమ బాధను కళ ద్వారా వెలిబుచ్చే మార్గాలు కనుగొనాలి. ఓ కళాకారుడు తన కళలో మునిగిపోతాడు. కానీ తన జీవితాన్ని మర్చిపోకూడదు. కళ ఒక జ్ఞాపకం అయితే జీవితం ఒక కదిలే నది. అందులో మునిగిపోకుండా ఒడ్డున నిలబడి చూసే తపన ఉండాలి. అప్పుడే కళకు, జీవితానికి రెండింటికి సమతుల్యత వస్తుంది. ఇక మీరేమంటారు? ఒక మంచి పాట వింటే మన మనస్సు ఉల్లాసంగా మారుతుంది. ఒక అద్భుతమైన పెయింటింగ్ చూస్తే మనల్ని అదో మాయా ప్రపంచంలోకి లాక్కెళ్తుంది. మరి అలాంటి గొప్ప కళాకారులు బాధపడితే మనం వారికి కొంచెమైనా మానసిక శాంతి కలిగించలేమా? కళను ఆదరించండి. కళాకారులకు కాస్త గౌరవంతో పాటు కొన్ని చప్పట్లతో వారికి ముందుకు సాగటానికి మనోబలాన్నివ్వండి. ధన్యవాదాలు.